హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బయట చల్లగా వర్షం పడుతుంటే ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే పకోడీలు కాకుండా ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ కార్న్ పకోడా చేసుకుందాం. స్వీట్ కార్న్ మరియు ఆనియన్ కాంబినేషన్లో పకోడీలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికోసం స్వీట్ కార్న్, ఆయిల్, ఆనియన్, కరివేపాకు, శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం తీసుకోవాలి. ముందుగా ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ లావుగా తరిగితే ఆనియన్ మరియు స్వీట్ కార్న్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్వీట్ కార్న్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని బౌల్లో కొన్ని వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. అందులోకి 1½ కప్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో స్వీట్ కార్న్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. కార్న్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ మరియు ఆనియన్స్ మిశ్రమం బాగా కలిసే విధంగా ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలపడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటికి వచ్చి శనగపిండి మరియు బియ్యపిండి బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ శనగపిండి మరియు 1/2 కప్ బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ మరియు ఆనియన్ల మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగుతున్నప్పుడు కార్న్ కొద్దిగా చిటపటలాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వేయించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. మధ్య మధ్యలో కరివేపాకు, పచ్చిమిర్చి, కార్న్ అన్నిటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆనియన్ కార్న్ పకోడా రెడీ. దీన్ని పచ్చి ఉల్లిపాయలు మరియు టొమాటో సాస్తో సర్వ్ చేస్తున్నాను. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెజ్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, బయట క్రిస్పీగా లోపల ఆనియన్ కరివేపాకుతో ఎంత టేస్టీగా ఉందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.